ఈఎస్ఐ ఆసుపత్రికి పెద్ద జబ్బేసేసినది. ఇక్కడ ఎవరైనా పేషెంట్ జాయిన్ అయితే రోగం తగ్గడం అలగుంచో పేనాలే అరిమనే ప్రమాదం కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఈ ఈఎస్ఐ ఆసుపత్రి బెడ్ ఎక్కిసింది. పేరుకే 300 పడకలు, పనిచేసి బెడ్లు మాత్రం 3-4 కంటే ఎక్కువ ఉండవంటే దీని పరిస్థితి ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. కార్మికుల ఆరోగ్యం ఎలాగుంటే మాకేటి జీతాలు వచ్చేస్తున్నాయో లే అని ఇక్కడ అధికారులను ఎక్కనాగా ఉంది. దేశంలోని 1418 ఈఎస్ఐ ఆసుపత్రులు ఉన్నాయని మోదీబాబు నెక్కలు చెప్తుంటారు. ఇయే కాకుండా 42 అనుబంధ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులంట, కార్పొరేట్ ఆసుపత్రులంట ఈ ఈఎస్ఐఓలకి, ఈ కార్మికులకి వైద్యం అందిస్తుంటారు. లక్షలాది మంది కార్మికులు సేవలు పొందుతుంటారు. అలాంటిది ఇక్కడ ఈ ఆసుపత్రిని చూస్తే మీకు సీన్ పూర్తిగా అర్థమైపోద్ది. శ్రమజీవులకు సుత్తి చేస్తే వైద్యం చేయించుకోవడానికి ఎట్టిన ఈఎస్ఐ ఆసుపత్రికి పెద్ద జబ్బు వచ్చినది. ఇదిగోటి ఈ ఆసుపత్రిని చూస్తే బందిలతోటి నాకు తయారయ్యింది. కార్మికుడు అంతే మన నీడర్లకి ఎక్కడ నేను ప్రేమ కారిపోద్ది. ఆ కార్మికుడికి వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా జబ్బో జ్వరమో వచ్చి ఈ ఆసుపత్రికి కానీ వెళ్తే ఉన్న రోగం సంగతి అలగుంచో కొత్త రోగం వచ్చేయడం గ్యారంటీ నాకు ఉంది. సులాబ్ కాంప్లెక్స్లైనా కొంచెం శుభ్రంగా ఉంటాయి. ఇదేడిది ఇది ఆసుపత్రి అంటారా? ఎక్కడ చూడు పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు ఎవరి బొర్రలు బొక్కలు ఊడిపోతాయో, బాడీ నూనె ఏ పార్ట్ నిరిసేస్తాయో అన్నట్టు ఉన్నాయి. ఈ హాస్పిటల్కి సున్నాలు వేసి ఎన్నాలయ్యిందో. చుట్టుపక్కల కానీ చూస్తే వాంతులు చేయడం ఖాయం. కరెంటు పోతే చీకట్లోని కూకోవడమే. డాక్టర్ బాబులు డాక్టర్ అమ్మలు హాయిగా కారుల్లోని తీరిగ్గా దిగుతారు. అప్పటికి గడియారంలోని గంటల మూలలో 11 దాటిపోద్దనే. చూసిన రోగానికి మందులు ఉండవు. ప్రైవేట్ మెడికల్ స్టోర్లోని ఏళ్ళు తగలెట్టాల. ఇక్కడ సిబ్బంది డ్యూటీ ఎక్కిన దగ్గర నుండి వాళ్ళకి సిరాకే. వైద్యం పూజ్యం, మందులు శూన్యం, వసతులు నిల్లు, రోగులు పుల్లు. నెలకి బిల్లకూడేలాగా టెన్షన్గా జీతాలు అందుతున్నా అదేటి మాయ రోగమో పనిచేయడానికి. ఇన్ని అవలచ్చలతోటి సిండియా న్యూ కాలనీలోని, అదే మన మల్కాపురం దగ్గర ఉన్న ఆ ఈఎస్ఐ ఆసుపత్రి క్యాన్సర్ రోగి నాకు తయారయ్యింది. ఈ హాస్పిటల్కి వచ్చి పోయి వాళ్ళు దగ్గరి దాపలోలు కాదు. అటు గోదావరి జిల్లాల నుండి, ఇటు మన ఉత్తరాంధ్ర నుండి కార్మికులు వాళ్ళ కుటుంబానులు వచ్చి వైద్యం చేయించుకుంటారు. ఎన్నాళ్ళు ఈ ఈఎస్ఐ ఆసుపత్రి అంతే మంచి పేరు వెళ్ళిపోయింది. 3 సంవత్సరాల కాడి నుండి దీని దిక్కు దివానం చూసినోడు ఎవడు నేడు. 1948 యాక్ట్ ప్రకారం దేశం మొత్తం మీద కార్మికుల కోసం పెట్టిన ఆసుపత్రులంట కష్టజీవులు వైద్యం పొందుతున్నారు. వాళ్ళ కష్టార్జిత నుండి సొమ్మెడతారు. దీనికి వాళ్ళు పనిచేసే ఓనర్ కొంత ఇస్తాడు, స్టేట్ కొంత, సెంట్రల్ కొంత ఈఎస్ఐ కార్పొరేషన్కు సొమ్మిస్తే ఆ సొమ్ముతోటి చక్కని వైద్యం చేయడం మానేసి ఆ సొమ్మును అందరూ కలిసి దిగమింగేస్తుంటారు. నాకు ఉంది 1.75% కార్మికుడి వేతనంలో నుంచి కడితే 4.75 ఓనర్ కడతాడు. 1/8 వంతు స్టేటు, 7/8 వంతు సెంటర్. ఇలాగ పోగేసిన సొమ్ముతోటి వైద్యం చేయడానికి ఏం మాయరోగం అని కార్మికులు అంటారు. 300 బెడ్డలు ఉన్నాయని గొప్పలు చెప్పడమే. 3 బెడ్లు కూడా తినగుండవు. ఇక్కడ ఇచ్చి భోజనంగా తింటే ఆసుపత్రి నుండి అట్నిడటే నూకల బియ్యమును, కందిపప్పు జాడనేని సాంబారును. ఈ హాస్పిటల్లోనే కుక్కలు కూడా తొంగడానికి ఇష్టపడవు. ఫెసిలిటీస్ అంత గొప్పగా ఉంటాయి. మరి ఉదయం 9కి కానీ ఆసుపత్రికి వస్తే సాయంత్రం 4 గంటలకు కానీ తిరిగి వెళ్ళడును. టెస్టుల కోసం గంటల తరబడి ఉండిపోవాలా. పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయాలంటే కాగితాలు ఒట్టుకొని తిరిగేసరికి రోగం తిరగబెట్టేద్ది. పేషెంట్ కోసం తిరిగినోళ్ళు ఇన్ పేషెంట్లు అయిపోతారు. వీటన్నిటి మీదన డాక్టర్ సూపరింట్ అమ్మని అడిగితే శీలానగర్ నన్ను కొత్త బిల్డింగ్ కడతాండ్రో అప్పుడు దాకా ఈ పొర్రాకులు తప్పవంతండ్రు. రిపేర్ చేయించడంటే ఈ బిల్డింగ్ ఆల్రెడీ లీజ్ అయిపోయిందండి. ఓన్ బిల్డింగ్ ఈఎస్ఐ కార్పొరేషన్ కన్స్ట్రక్ట్ చేస్తుంది శీలానగర్లో. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు మినిస్టర్ గారు వాళ్ళు. అయితే అది కన్స్ట్రక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి బిల్డింగ్ పరిస్థితి ఇలా ఉంది. దీని లీజ్ అయిపోయింది కాబట్టి ఇంకొక వేరే బిల్డింగ్ రెంట్కి ఒక 35,000 to 60,000 ఎస్ఎఫ్టీ లోపున వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ బిల్డింగ్ అది ఫైనల్ అవగానే
అవి ఈఎస్ఐ కార్పొరేషన్ చూసుకుంటారు అవన్నీను. అది ఫైనలైజ్ అవగానే ఈ బిల్డింగ్, ఈ హాస్పిటల్ ఆ రెంటెడ్ బిల్డింగ్లోకి షిఫ్ట్ అవుతుందండి. అక్కడ నుంచి కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఓన్ న్యూ బిల్డింగ్లోకి హాస్పిటల్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ కట్టి సిరగబడిపోయింది ఏదో శిలాఫలకం వేసినారు. కేంద్ర కార్మిక మంత్రి మన తెలుగోడే బండారు దత్తాత్రేయ ఆ శంకుస్థాపన చేశాడు. ఆ శంకుస్థాపన రాయి ఎక్కిరెత్తంది. మన ఎంపీ హరిబాబు గారు వైద్యం నా ప్రయారిటీ అని స్పీచ్లు దంచేస్తుంటారు. ఎప్పుడు ఇటుకా చూడలేదు. అదే జనం అడుగుతున్నారు. హాస్పిటల్ నుంచి గత 40 సంవత్సరాల నుంచి కూడా మంచి వైద్యం అందేది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈఎస్ఐ హాస్పిటల్ పడిపోయే పరిస్థితులు ఉన్నా ఇక్కడ అధికార యంత్రాంగం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకోకపోవడం శోచనీయం. ఈరోజు ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లోని సుమారుగా 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక కార్మికుడి దగ్గర ప్రతి కంపెనీ కూడా తీసుకోవడం జరుగుతున్నది. గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేటు సెక్టర్ కానీ 3,000 నుంచి 4,000 రూపాయల వరకు అది ప్రజల సొమ్ముతోటి కట్టినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లోని ఈరోజు సరైనటువంటి వైద్యం అందక ఇబ్బందులు పట్టించుకోవడం నాదుడు లేడు. పేరుకి మాత్రం 300 బెడ్లు ఉన్నాయని అంటున్నారు తప్ప కానీ ముచ్చటగా 3 బెడ్లు కూడా కనీసం శుభ్రంగా కూడా లేవు. రెస్పాన్స్ కూడా లేదండి. ఏమిటంటే వాళ్ళు పాపము దిక్కు తోసక ఈఎస్ఐ హాస్పిటల్ కార్డు పట్టుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ ఆ యొక్క ఉంటున్న సర్వెంట్ కానీ లేదా అక్కడ వాచ్మెన్ కానీ అమ్మ ఈ వార్డుకి వెళ్ళాను కానీ లేకపోతే ఈ వార్డుకి వెళ్ళాను కానీ చెప్పే పాపం లేదు. హలో లక్షణాన్ని ఇక్కడ ఏడుతూ బాబు నాయన నిన్ను అడిగితే ఏమి మాకు తెలియదు లైన్లో ఉన్నాడు. గజేస్తులు ఎంచేదంటే పశువులాగా కుక్కలంతా హీనంగా చూస్తున్నారు ఇక్కడికి వచ్చిన పేషెంట్లని. ఆ శీలానగర్లోని బిల్డింగ్ ఎప్పుడు పూర్తవుద్ది? ఈ కార్మిక సోదరుల రోగాలు ఎప్పుడు బాగుపడతాయి? ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్ధరించేస్తామని ఒకదంచడమే తప్ప ఎవడికి పట్టడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు అటు చూసిన పాపాన పోవడం లేదు. ఇలాగే ఉంటే కార్మికులు గాని కన్నెర చేస్తే ప్రజలకు సేవ చేసి ఆ కుర్చీలున్నాయి చూసా అవి కూలిపోతాయి. జాగ్రత్త.